ఫ్రెండ్స్, రాజకీయాల్లో రోజు రోజుకు హుందాతనం తగ్గిపోతుంది. ఎక్కడ ఎలా వ్యవహరించాలో, ఎలా తమ స్థాయిని కాపాడుకోవాలో మర్చిపోతున్నట్టుగా రకరకాల వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది. చాలా కాలం నుంచి జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళం. జలగం వెంకటరావుని చూసాం, అట్లాగే చెన్నారెడ్డి గారిని చూసాం, భువనం వెంకటరావుని చూసాం, ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారిని చూసాం, ఎన్టీ రామారావుని చూసాం. ఇంతమందిని చూసిన తర్వాత వాళ్ళల్లో ఉన్నటువంటి మెచ్యూరిటీ, పరిపక్వత, ఆ తరం నాయకుల్లో ఉన్నటువంటి హుందాతనం ఇప్పుడు కనబట్టలేదు. ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందించి, ఆ స్పందన కూడా ఒక వీధి రవిడిల్లా, బజారు మనుషుల్లా చాలా తక్కువ స్థాయి స్పందన కనబడుతుంది. తొక్కి నారదీస్తా, తోలు తీస్తా, లేకపోతే బట్టలు కూడా తీసి కొడతా, చెప్పుతో కొడతా, ఇది భాష. ఇది పూర్తిగా దిగజారినటువంటి బజారు భాష. కానీ ఇది ఇప్పుడు ప్రేక్షకులు ఆదరించే స్థాయిలో ప్రజలు కూడా ఈలలేసి గోల చేసి ఆహా ఓహో అంటే ఇదే సభ్యత, ఇదే సంస్కారం అనుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకని ఇంతగా మాట్లాడుతున్నామంటే, ఇప్పుడు ఇదే రకమైన భాషని ముఖ్యమంత్రుల స్థాయిలో, డిప్యూటీ ముఖ్యమంత్రుల స్థాయిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ స్థాయి వ్యక్తులు ఎంత హుందాగా వ్యవహరించాలి? ఉదాహరణకి నిన్నగాక మన దివంగతులైనటువంటి దేశ ప్రధాని, మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే, పార్లమెంటులో ఆయన్ని పదే పదే అనేక సార్లు మీరు ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి ప్రధాని అంటూ ఆయన్ని హేళన చేస్తే, ఆయన లేచి నిలబడి హుందాగా నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ప్రధానిని మాత్రమే కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి ఫైనాన్స్ మినిస్టర్, ఈ దేశ ఆర్థిక మంత్రిని అని చెప్పడమే కాకుండా, ఈ దేశ తలరాతను, భవిష్యత్తును మార్చడానికి తను చేసిన ప్రయత్నాలేంటి, ఇవాళ మనం 21వ శతాబ్దాన్ని దాటి ముందుకు పోతున్నామంటే, ఆనాడు ప్రధానిగా పివి నరసింహారావు, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చేసినటువంటి కృషి, వాళ్ళు వేసిన బాటలు. వాజ్పేయి ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ దేశ ఆర్థిక భారం ఎంతంటే, ఖజానాలో కనీసం ₹1 లేని పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు దిగిపోయినప్పుడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పుడు ఖజానా ఖాళీ చేసి ఎట్లా వెళ్ళిపోయారో, వాజ్పేయి ప్రభుత్వం తర్వాత పివి నరసింహారావు ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టే నాటి ఖజానాలో ₹1 లేదు. బంగారం తాకట్టు పెట్టి వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి అనతి కాలంలోనే, అతి కొద్ది కాలంలోనే, 1.5-2 ఏళ్ల కాలంలోనే అన్ని పరిస్థితులను చక్కదిద్ది ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసినటువంటి ఘన చరిత్ర మన్మోహన్ సింగ్ని కానీ, పివి నరసింహారావుని. వాళ్ళు స్టాల్వర్డ్స్ అంటే అలాంటి వాళ్ళు పొగడ్తలకు పొంగిపోలేదు, విమర్శలకు కుంగిపోలేదు, నోటికొచ్చిన అడ్డమైన భాష మాట్లాడలేదు. అంటే వారి స్థాయితో ఇప్పుడున్నటువంటి వాళ్ళని పోల్చుకుందామా అంటే అక్కర్లేదు, పోలిక అసలు పనికిరాదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి స్థాయిలు, అడ్డదారిలో వస్తున్నటువంటి నాయకుల స్థాయికి వాళ్ళని దిగజార్చలేము. కానీ ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ ఒకే రకమైన స్పందన తమ దిగజారుడు రాజకీయాలకు అర్థం పడుతుంది. అది ముఖ్యమంత్రి కానీ, లేదా ఇంకో డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ. తోలు తీస్తాం, లేకపోతే నారదీస్తాం, తొక్కి నారదీస్తా, చెప్పుతో కొడతా, గుడ్డలేడు తీసి కొడతా, వీళ్ళ సంగతి చూస్తా, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇట్లాంటి భాషే కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి వాళ్ళకి
వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకునే హక్కు ఉంది, వాళ్ళు మాట్లాడే హక్కు ఉంటుంది, కానీ దిగజారి మాట్లాడే హక్కు ఎక్కడా లేదు. వాళ్ళు ఎందుకు చెప్తున్నామంటే సినిమాటిక్ భాష్యం, సినిమాటిక్ వ్యవహారాల వల్ల ఇండైరెక్ట్ గా ప్రజలు నష్టపోతున్నారు. ఉదాహరణకి కాకినాడలో ఏదో ఒక షిప్లో సెల్లాలో పీడిఎస్ బియ్యం ఉందని చెప్పి సీజ్ ద షిప్ అంటే ఆ షిప్ను ఆపారు. ఏం జరిగింది? దానివల్ల 7 కోట్ల రూపాయల డెమరేజ్ వేశారు ఇవాళ ఆ షిప్ యార్డ్ యాజమాన్యం. అంటే బియ్యం లోడ్ కాలేదు, అయిన లోడ్ దించిన మళ్ళీ లోపలెక్కించారు. ఈ రకమైన పరిస్థితుల వల్ల అక్కడ స్టాక్ ఉండిపోతే డెమరేజ్ కట్టాలి, ఎవరైనా కట్టాలి. సో అక్కడ షిప్ యార్డ్లో స్టాక్ అంతా నిలిచిపోవడం వల్ల 7 కోట్ల రూపాయల డెమరేజ్, సీజ్ ద షిప్ పర్యవసానం అది. ఎవరు కట్టాలి? ఒకవేళ ప్రభుత్వం కట్టాల్సి వస్తే ప్రజల డబ్బు. మనం ఏదో సినిమాటిక్గా పోయి అక్కడేదో సెల్ఫీలు దిగి ఫోటోలు దిగి వాటన్నిటిని ప్రచారం చేసుకున్నందువల్ల జరిగిన డ్యామేజ్ ఇది. అంతేకాదు, ఇవాళ కడప జిల్లాలో ఒక ఇష్యూ జరిగింది. అక్కడ రాజకీయ పోరు జరుగుతోంది, రాజకీయ ఆధిపత్య పోరు జరుగుతోంది, రాజకీయ రచ్చ జరుగుతోంది. కడప జిల్లాలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబ వాళ్ళకున్నటువంటి చరిష్మాను లేదా వాళ్ళ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడానికి తెలుగుదేశం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే గ్రామీణ స్థాయిలో కూడా నాయకులందరినీ ఎక్కడికెక్కడ తొలగించటమా, లేదా వారి స్థాయిని తగ్గించటమా, లేదా వారి మీద కేసులు మోపి లొంగ తీసుకోవటమా, ఏదో రకంగా చేయాలనేది ప్రయత్నం. ఈ స్థితిలో గాలివీడులో జరిగిన ఒక ఉదంతం రచ్చగా మారి దానికోసం ఒక ప్రత్యేక విమానం ద్వారా ఉప ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందా? అక్కడ తెలుగుదేశం వర్గాలు ఎంపీపీని, మండలాధ్యక్షుడిని, లేదా వాళ్ళ మాజీ మండలాధ్యక్షుడి తల్లి ఇప్పుడు మండలాధ్యక్షురాలుగా ఉన్నారు, ఎంపీపీని తొలగించాలి, వారి ఆధిపత్యాన్ని అక్కడ తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రీప్లాన్డ్గా ఒక పథకం ప్రకారం ఆయన్ని మండలాధ్యక్షురాలి కుమారుడిని అక్కడికి రప్పించి అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించి ప్రీప్లాన్డ్గా పెప్పర్ స్ప్రే చేసి అంతా గందరగోళం సృష్టించి ముందుగానే పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి అక్కడి నుంచి లక్కిరెడ్డిపల్లి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్కిరెడ్డిపల్లి నుంచి సిఐని ఎస్ఐని క్షణాల్లో, అంటే కేవలం 10-15 నిమిషాల్లో వచ్చేలా చేసి సరే ఆయన తీసుకెళ్లారు. అంతా బాగానే ఉంది. ఈ తోపులాటలో, తొక్కిసలాటలో, గందరగోళంలో అక్కడ ఎంపీడీఓ పడిపోయారు, మండల డెవలప్మెంట్ ఆఫీసర్. ఆయన ఆసుపత్రిలో ఉన్నారు, ఆయన్ని పరామర్శించవచ్చు, ఎవరు కాదనరు. కానీ ఇక్కడ కులాల దళిత కోణం, అంతేకాకుండా సరే దళిత కోణమో ఇంకోటో పరామర్శించటమో, ఒక ముఖ్యమంత్రి గారి, మంత్రి గారి లేదా ఉప ముఖ్యమంత్రి గారి అక్కడికి వెళ్ళినప్పుడు ఇలాంటివి జరగకుండా చూడండి, ఇలాంటివి ప్రజాస్వామ్యంలో పనికిరావు, లేదా ఆధిపత్య పోరు అనవసరం, ఎవరికి ప్రజలు మద్దతు ఇస్తే వారు ఇచ్చేస్తారని ఒక సామరస్య ధోరణి సమన్వయంతో పనిచేసేలా సర్ది చెప్పాల్సింది పోయి తోలు తీస్తా, తొక్క తీస్తా, వీళ్ళని ఓడించిన బుద్ధి రాలేదు, ఈ మాటలు. అంటే ఏదైనా కొంతకాలం సాగుతుంది. మహామహులే పోయారు, మహామహులే ఛాలెంజ్లు చేసిన వాళ్ళంతా గాలిలో కలిసిపోయారు, మట్టిలో కలిసిపోయారు. ఇవలాంటివి హుందాతనాన్ని తగ్గిస్తాయి. ఎందుకు చెప్తున్నాం అంటే మనం ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మన స్థాయిని కాపాడుకోవడానికి మన నడత, ప్రవర్తన, మాట తీరు ఇవన్నీ కూడా ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తాయి. అందుకనే నేను చెప్పాను, ముఖ్యంగా చెన్నారెడ్డి కానీ, వెంగళరావు కానీ, లేదా అప్పటి ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు కూడా పనిచేశారు, ఆయన కానీ, బ్రహ్మానంద రెడ్డి కానీ, నీలం సంజీవరెడ్డి కానీ, ఇలా ఎంతమందిని తీసుకున్నా వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో కూడా వారి పైన కమ్యూనిస్టు పార్టీల వాళ్ళు
అనేక రకాల విమర్శల దాడి చేసినప్పుడు వాళ్ళు హుందాగా స్వీకరించి వాళ్ళు హుందాగా చలోక్తులతో సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. బయట కూడా అప్పుడు ప్రధానమైనటువంటి పక్షాలు కాంగ్రెస్, కమ్యూనిస్టులే. కమ్యూనిస్టుల దాడిని, మాటల దాడిని, వెర్బల్ అటాక్ని కూడా వాళ్ళు హుందాగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా వాటికి ఏదో అనవసరపు మాటలు, అసభ్యకర పదజాలం వాడిన దాఖలాలు ఎక్కడా లేవు. సో వాళ్ళందరినీ ఎందుకు ఆదర్శంగా తీసుకోలేకపోతున్నాం మనం? ఎందుకు అలాంటి వాళ్ళ నడవడిని ఒక్కసారి చూసి మరి వాళ్ళని ఆదర్శంగా ఎందుకు నడవలేకపోతున్నాం? ఇవాళ మనం ఇట్లా మాట్లాడితే రేపు పొద్దున వచ్చే తరం, భావితరం మరింత దిగజారి మాట్లాడుతుంది కదా. సో భాషని కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం. ఇది అందరూ కోరుకుంటున్నది ఇదే. అది వైసీపీ కానీ, టీడీపీ కానీ, ఇంకో జనసేన కానీ, ఇంకో బీజేపీ, ఎవరైనా సరే భాషను నియంత్రించడం చాలా అవసరం. వాళ్ళు తీసుకోదలుచుకున్న యాక్షన్ ఏదో తీసుకోవచ్చు. ఉదాహరణకి వాళ్ళ రెడ్ బుక్ అని టీడీపీ ఒక సరికొత్త పంథాను తీసుకొచ్చింది రాజకీయాల్లోకి. వైఎస్ఆర్సీపీ కూడా తీసుకొస్తుంది అదే రెడ్ బుక్ని. అంతకంటే ఘనమైన మంచి మెరిసే ఎర్ర అట్టతో ఇంకో రెడ్ బుక్ తీసుకొచ్చి వాళ్ళు కూడా రాసుకుంటారు. రేపు వాళ్ళ అధికారంలోకి వచ్చాక ఇంతకంటే ఎక్కువగా వేటాడి మరి వాళ్ళ జులుం వాళ్ళు ప్రదర్శిస్తారు. ఇవాళ మనం ఎప్పుడైనా సరే వెన్ దెర్ ఇస్ యాక్షన్ దెర్ విల్ బి డెఫినెట్లీ రియాక్షన్. యాక్షన్ ఉంటేనే రియాక్షన్ ఉంటుంది, రిఫ్లెక్షన్ ఉంటుంది. కాబట్టి మన ప్రవర్తన తీరును బట్టే అవతల వాళ్ళ ప్రవర్తన కూడా ఉంటుంది. కాబట్టి దీంట్లో భేషజాలు ఎక్కర్లేదు, హుందాతనం మాత్రమే కావాలి. ఉదాహరణకి రాష్ట్రంలో గత 6 నెలల కాలంలో అనేక సంఘటనలు జరిగాయి. ఉచ్చుమరిలో 8 ఏళ్ల పిల్లల్ని రేప్ చేసి ముక్కలుగా నరికేసి మరి నీళ్లలో పడేసినటువంటి పరిస్థితి, ఇంతవరకు డెడ్ బాడీ దొరకనటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం కదలి వెళ్ళి అలాంటి వాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వెనుకొండలో రషీద్ని నడి రోడ్డు మీద ముక్కలుగా నరికినటువంటి పరిస్థితి. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలి, గవర్నమెంటే వెళ్ళాలి. వెళ్ళి పరామర్శించి ఎస్ మీకు అండగా ఉంటాం, ఇలాంటివి జరగకుండా చూస్తామని చెప్పాల్సినటువంటి పరిస్థితి. అట్లాగే కడప జిల్లాలో కానీ, అనంతపురం జిల్లాలో కానీ జరిగిన దారుణాలు, కాకినాడలో పిఠాపురంలోనే ఒక బాలికని టీడీపీ నాయకుడు రేప్ చేసినటువంటి పరిస్థితి. మరి కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో ఒక అమ్మాయిని కారులో డాష్ బోర్డు కేసు తలబాది చంపేసినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూటమికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీరు వదిలేస్తున్నారా అనే అభిప్రాయం కూడా కలుగుతోంది. కూటమి వాళ్ళు హత్యలు చేసినా, రేపులు చేసినా మీరేం మాట్లాడరు. అవతల వైసీపీ ఏదైనా ఒక తప్పు చేసి ఉంటే ఇట్లా గ్లేరప్ చేస్తున్నారు దాన్ని అనే ఒక భావన ప్రజల్లో కలుగుతుంది. అలాంటిది రాకుండా చూసుకోమనే సజెషనే తప్ప అంతకంటే చేయగలిగేది లేదు. ఇప్పటికైనా సరే కూటమి నాయకులు, కూటమి నేతలు తమ భాషను నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు. అబద్ధాలను ఎక్కడ నియంత్రించి నిజాలు చెబితే ప్రజలు ఆదరించే అవకాశం ఉంది. ఎందుకని అంటున్నామంటే సూపర్ 6 అని టీడీపీ చెప్పింది, షణ్ముఖ వ్యూహం అని జనసేన చెప్పింది, బీజేపీ ఇంకేదో చెప్పింది. వాటి ఊసే ఎత్తట్లేదు. ఇప్పుడు ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఇట్లాంటి వాటిని గురించి మీరు ఏమైనా మాట్లాడతారేమో. ప్రజలు ఎప్పుడు ఆశాభావంగా ఉంటారు, ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి చేకూరుతుందేమో, మన బతుకులు బాగుపడతాయేమో అని ఆశిస్తారు. తప్పేం లేదు. కానీ అవన్నీ పోయి మీ రాజకీయ కక్షల కోసం, మీ రాజకీయ లక్ష్యాలను చేరుకోవడం కోసం మీ స్థాయిని దిగజార్చుకొని మాట్లాడే పద్ధతి మాత్రం ఎంత మేరకైనా సమంజసం కాదు. కాబట్టి ఈ రకమైన వ్యవహార శైలి మారుతుందని ఆశించాలి.